నెల్లూరు జిల్లా తోడుపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం హరిజనవాడలో గృహస్థలాల వివాదం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లకు వెళ్లే రహదారిని ఒక వ్యక్తి ఆక్రమించి మూసివేయటం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. పేదల కోసం కేటాయించిన స్థలాలకు వెళ్లే మార్గాన్ని అడ్డుకోవటం పట్ల బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం 40, 41, 43 నంబర్ల ప్లాట్లకు వెళ్లే దారిని ఆక్రమించడమే కాకుండా మరొక వ్యక్తికి కేటాయించిన ప్లాటును కూడా తనదేనని చెప్పుకుంటూ ఆక్రమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాట్లలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని ఇది నా స్థలం అంటూ అడ్డుకోవటం, బెదిరింపులకు పాల్పడటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. గతంలో మాకు మాకు జగనన్న లేఅవుట్ ఇళ్ల స్థలాలు ఇచ్చినారు. 42 అనే ప్లాట్ నెంబర్ అతను 40, 41, 43 ఆ 3 ప్లాట్లను ఆక్రమించి ఇల్లు కట్టడం స్టార్ట్ చేశాడు. మేము వెంటనే అధికారులకి స్పందనలు ఇచ్చాము. మళ్ళీ ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాము. వాళ్ళు వెంటనే వచ్చి మీ స్థలాలు మీకు ఇప్పిస్తామని భరోసా చేశారు. నమస్కారం. ఫస్ట్ లో మాకు ఇలా జగన్ లైవ్లు ఇచ్చారు. మాకు ఇచ్చిన తర్వాత జగన్ లైవ్ ఇచ్చినప్పుడు అక్కడి నుంచి నాకు హెల్త్ బాగాలేక మేము అరకూరులో ఫ్యామిలీ ఉన్నాము. మళ్ళీ మేము ఆంచి వచ్చే లోపల ఇల్లు కట్టేస్తామని చెప్పి మా అమ్మ చెప్పింది. దాన్ని బట్టి నేను ఏంటంటే చెప్పిన తర్వాత స్పందన అప్పుడు వచ్చిన తర్వాత నేను స్పందనలో అర్జీ ఇచ్చడం జరిగింది. అర్జీ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని లేవిట్ ఆపేశారు. కట్టేది మీరు రాంగ్ కడతారని చెప్పిన తర్వాత ఆపేశారు. ఆపేసిన తర్వాత మేము దాన్ని మళ్ళీ వాళ్ళకి చెప్పిన తర్వాత ఆపేసిన తర్వాత మళ్ళీ గమ్ముగా అయిపోయాం. అప్పుడు మేము తిరిగి ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అర్జీ ఇచ్చుకున్నా కూడా మాకేం పని జరగల. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళతో ఉంది, అందువల్ల మాకేది కూడా అవకాశం రాల. ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మండలంలో సోమిరెడ్డి సార్ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్పందనలో మేము కాగితం జరిగింది. వెంటనే వచ్చిన తర్వాత ఈ 3 స్థలాలు ఒక్కడే తీసిన తర్వాత అప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి, ఎస్ఐకి అందరికి చెప్పిన తర్వాత సార్ మా దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు. కొలిచేదానికి ఆర్ఐని పంపించాడు. ఆర్ఐని ఎంఆర్ఓ గారు వస్తే వాళ్ళు ఏంటంటే మేము చచ్చిపోతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ వెంటనే వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ సార్ కాడికి పోతే ఆయన నేను వస్తానని చెప్పిన తర్వాత ఆయన కూడా ఫీల్డ్ మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడే నిజంగానే వాళ్ళు పోసుకొని సార్ని కూడా భయపెట్టడం జరిగింది. ఇది సార్ మా పరిస్థితి. అక్కడ ప్లాట్ నెంబర్ ఏంటంటే నా ప్లాట్ నెంబర్ 43, నా దాంట్లోనే అకౌంట్ కట్టున్నాడు. తర్వాత 41, 42 దాంట్లో కూడా ఏంటంటే ఆక్రమించేసి వాళ్ళు కూడా రానిట్లా. వాళ్ళు వస్తే కూడా ఏంటంటే మేము పడతాను చేస్తాను అని చెప్పి అన్నాడు. 40, 41, 42 వచ్చి అతనిది 9 అంకణాలు అతనికి ఇచ్చున్నారు. 44, 43 నాది. మధ్యలో మా నలుగురు ఫ్లాట్ లో మధ్యలో రోడ్డు ఒకటి ఉంది. ఆ రోడ్డును కూడా అతను ఆక్రమించేస్తున్నాడు. అదేమని అడిగితే ఇంక దౌర్జన్యం ఇంక ఈ విధంగా మాటలుగా చెప్తున్నాడు. ఎంఆర్ఓ సార్ వచ్చి మీకేం మాకు భరోసా కూడా ఇచ్చాడు. ఏమని ఎంఆర్ఓ సార్ మీ స్థలాన్ని మీకు ఇప్పిస్తానని కూడా చెప్పాడు మాకు. అయినా కూడా వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని హింసిస్తా ఉన్నారు, భయవంతులు చేస్తా ఉన్నారు. దానికి ఏం చేయాలో మాకు పరిష్కారం మాకు అర్థం కావట్లే. ఊర్లో ఉన్నామో చేద్దాం అర్థం కాదు. గతంలో కూడా ఏంటంటే వాళ్ళకి ఎన్నో ఉన్నాయి గొడవల్లో. ఈ విధంగా ఏంటంటే అతను వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఊర్లో. దాన్ని ఏ విధంగా మీకు చెప్పాలనేది మాకు అర్థం కావట్లే. ఇప్పుడు మీడియా మేము పిలుచుకున్నా కూడా ఇదే విధంగా మమ్మల్ని హింసిస్తా ఉన్నారు. మీడియా కూడా పెట్టనీకోకుండా దానికి పరిష్కారం అనేది ఎడ్ చేయాలో మీరే. గత 3 సంవత్సరాల నుంచి మేము నానా ఇబ్బందులు పడి తిరుగుతా ఉన్నాము. ఈ మధ్య ఇటీవల మండలంలో ప్రజా దర్బార్ నిర్వహించినప్పుడు ఎమ్మెల్యే కూడా చెప్పుకున్నాము. ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి అధికారులు కూడా చర్యలు తీసుకోమని చెప్పాడు. ఆయన వెంటనే స్పందించిన ఇక్కడికి వచ్చి మీకే న్యాయం ఇక్కడ పట్టాలు మీ మీద ఉన్నాయి కాబట్టి న్యాయం చేస్తామని చెప్పి, ఇళ్ల స్థలాలు మీ మీద ఉన్నాయి కాబట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పి కరెక్ట్గా మాకు 10 రోజులు టైం అని ఇచ్చారు. ఈ లోపల రకాలుగా భయం ప్రజలకు హింసిస్తూ కత్తులు కటార్లతో మమ్మల్ని బెదిరిస్తున్నారు. అతనికి మాకు ఎందువల్ల అంటే భయం, గతంలో అతని మీద మర్డర్ కేసులు ఉన్నాయి. 2012లో మళ్ళీ ఇటీవలకి వచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా కత్తులు కటార్లతో మేము స్థలం కాడికి రానికుంటా ఎవరు వస్తారో రాండి అని బెదిరిస్తున్నారు. మండలంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో మేము పాల్గొని మా సమస్య వివరించుకున్నాము. అతను దించి ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి ఫిర్యాదు చేశారు. వాళ్ళు వెంటనే తీసుకుంటామని చెప్పారు. కాబట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో దుంపల యేసబ్ అనే వ్యక్తిని మాకు ఏదైనా అనుకూలంగా పనిచేస్తానని అతను నానా బూతులు తిడుతున్నారు. అతనే పనిచేస్తే మేము అంత దూరం కూడా ఆలోచించము. గత ఎప్పుడు ఆయనకి మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు చేస్తున్నారని వాళ్ళు ఇబ్బంది
మాకు అతన్ని నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. అతనికి మాకు ఎలా అంటే ఈ విషయంలో మాకు సంబంధం లేదు. అర్జునవాడ వాళ్ళు జగన్ అన్న ఫ్లాట్ ఇచ్చారు. అది వీళ్ళు ముగ్గురికి ఇచ్చారు. మేమందరం వాళ్ళకి పెద్ద మనుషులుగా అందరం చెప్పినాము. వాళ్ళు మేము పోతే వద్దురా ఈ పనులు చేసుకోకపోతే తగదాలు వస్తాయని చెప్తుంటే ఏవో చెప్పుకోకండి అని కర్రలు తీసుకొని వస్తున్నారు. వాళ్ళతో పని కాదు. వాళ్ళ ఫ్లాట్లో వాళ్ళ పాస్బుక్లు ఉన్నాయి, పట్టా ఖాతాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎవరు చెప్పినా ఇన్నే రకం కాదు. ఎట్లా మీరు గవర్నమెంట్ తరఫున పెద్దవాళ్ళు వచ్చి నాకు న్యాయం చేయమని చెప్తాను. మేము పెద్దోళ్ళని చెప్తున్నాం. నేను పోయిన గొడవలు వచ్చేట్టుగా ఉంటాయి. అటువంటి ఆలోచించి మీరు చేయండి నాయన. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.